మర్యాదగా మీ తమ్ముడు చేసిన తప్పు నొప్పుకొని భార్గవిని మళ్ళీ భార్యగా స్వీకరించాడా? సరే సరే, లేదంటే మూడో రోజు ఉదయాన్నే పోలీసులు మీ ఇంటి తలుపు తడతారు. రేపు పొద్దున భర్త జైలుకి వెళ్ళి నీ కూతురు బ్రతుకు రోడ్డు మీద పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది. రక్త సంబంధాన్ని వదులుకోవడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు రాజేంద్ర. అది మా ఇంట్లో ఉన్నంత వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాడి నిన్నే ఈ ఇంటి కోడలుగా ఉంచే పూచి నాది. మీ ఆయన నిన్నెంత ప్రేమగా చూసుకున్నా నాకంటే ప్రేమగా చూసుకుంటాడని మాత్రం చెప్పొద్దు. నాకసలే అసూయ ఎక్కువ. నా బిడ్డని అందరికంటే నేనే ఎక్కువగా ప్రేమించాలి. ఎంత గొప్ప ప్రేమైనా కన్న తల్లి ప్రేమని మించిపోలేదమ్మా. ఆ విషయం తెలుసుకోలేని నాలాంటి వాళ్ళు కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ కన్న తల్లి ప్రేమకి దూరం అవుతూ ఉంటారు. వెనక అడ్రస్ ఉంది. ఈ రోజు రాత్రికే పని అయిపోవాలి. ఏంటి సార్, అమ్మాయిని చంపాలా? ఏ ఆడవాళ్ళని చంపనని ఒట్టేసుకున్నావా? నాకున్న బ్యాక్గ్రౌండ్కి చీప్గా ఒక అమ్మాయిని చంపటమా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సార్? ఆ అమ్మాయి పిచ్చికే, కానీ చుట్టూ ఉన్న పంజరమే గట్టిది. 10 బ్రహ్మాస్త్రాలైనా దాన్ని ఛేదించలే. ఆ అమ్మాయి ఉంటుంది ఒక సామాన్యమైన వ్యక్తి ఇంట్లో కాదు. ఆ అమ్మాయిని చంపడం నీ వల్లే అవుతుందని నీ దగ్గరకు వచ్చాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. పని అయ్యాక దీనికి 10 ఇస్తాను. డోంట్ వరీ సార్, అది ఎంత ఉక్కు పంజరంలో ఉన్నా నా పంజా దెబ్బ నుంచి తప్పించుకోలేదు. పని అయ్యాక రాత్రికి మీకు ఫోన్ చేస్తాను గుడ్ న్యూస్ చెప్పడానికి. వస్తాను సార్. మంచిది. హలో హలో, ఎవరండి? హలో, మాట్లాడండి. హలో హలో భార్గవి, హలో 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 హలో. ఎవరమ్మా ఇంత రాత్రిపూట? ఎవరో తెలియడం లేదు బాబాయ్. ఫోన్ చేసి మాట్లాడడం లేదు. ఈ మధ్య రాంగ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి గానీ పెట్టేసి వెళ్ళి పడుకో.
పిన్ని మీరా? ఏంటి పిన్ని, నిద్ర పట్టడం లేదా? ఎలా పడుతుందమ్మా? అక్కడ ప్రియ ఎంత టెన్షన్ పడుతుందో గుర్తొస్తుంటే ఇక్కడ నాకెలా నిద్ర పడుతుంది చెప్పు. టెన్షన్ ఎందుకు పిన్ని? నేను చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియ జీవితానికి అడ్డం రాను. ప్రియతో ఈ విషయం చెప్పు పిన్ని. చెప్పానమ్మా, కానీ నీ మీద ఉన్న నమ్మకం వాళ్ళ డాడీ మీద దానికి లేదు. ఇంకా సూర్య మీద కేసు పెడతానని బెదిరిస్తున్నారట. ఆయన అన్నంత పని చేసేలా ఉన్నారమ్మా. అందుకే నాకు చాలా భయంగా ఉంది. చూడు పిన్ని, బాబాయే కాదు, ఆ భగవంతుడే అడ్డం వచ్చినా ప్రియ జీవితానికి ఏం కాదు. నేను హామీ ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో పిన్ని. ఏంటోనమ్మా, నీ నోటి మాట చలవ వల్లైనా ఆయన మనసు మారితే బాగుండు. వస్తాను భార్గవి. దొంగ! 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 ఏమండి? ఏమండి? బాబాయ్! ఏమండి? బాబాయ్! ఏమండి? మీరు వెళ్ళొద్దు. బాబాయ్! ఏమండి? నా మాట వినండి. బాబాయ్, మీరు వెళ్ళొద్దు. ఏమండి? ఏమండి? మీరు వెళ్ళొద్దు. బాబాయ్! ఏమండి? బాబాయ్! నా మాట వినండి. బాబాయ్, జాగ్రత్త. ఓ షిట్, పారిపోయాడు. మీరు రండి కిందకి. ఏమండి? బాబాయ్, మీకేం కాలేదు కదా? అయినా మాయిదారి దొంగ సచ్చినోడు, వీడికి మనల్ని దొరికిందో దోచుకోవడానికి వీడి జిమ్మడిపోను, వీడి నాశనం అయిపోను. వాడొచ్చింది దొంగతనం చేయటానికి కాదే, మరి హత్య చేయటానికి. అదే హలో, సార్, నేను రాబర్ట్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పరా, ఏమైంది? చంపేశావా? లేదు సార్, కొంచెంలో మిస్ అయింది. దాని ఆయుష్ ఇంకో రోజు పెరిగింది. రేపు దాన్ని ఎలాగైనా ఫినిష్ చేస్తాను. ఏడ్చావు. అయినా ఒక ఆడదాన్ని చంపలేకపోయావు. నువ్వేం ప్రొఫెషనల్ కిల్లర్ అవరా? పైగా ఒక్క రోజులో మర్డర్ చేస్తానని పెద్ద బిల్డప్ ఇచ్చావు. నేను ప్లాన్ వేసిన తర్వాత మిస్ కావడం ఇదే మొదటిసారి సార్. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, రేపు ఎలాగైనా ఫినిష్ చేస్తాను. బాబు, నువ్వు ఇప్పటి వరకు వెలగబెట్టింది చాలు. అయినా నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఆ రాజేంద్ర మన చేతులకు గాజులు తొడుకొని కూర్చున్నాడా? ఈసారి నువ్వు పట్టుబడితే నా బండారం బయటపడుతుంది. మళ్ళీ నేను చెప్పేంత వరకు నువ్వేమీ చెయ్యొద్దు. అవును, నిన్న ఆ రాజేంద్ర చూడలేదు కదా? లేదు సార్, నన్ను గుర్తుపట్టే ఛాన్సే లేదు. అమ్మయ్య, బ్రతికించావు. ఫోన్ పెట్టేయ్. రేయ్, మళ్ళీ ఎందుకురా ఫోన్ చేశావు? చెప్పిన పని ఎలాగూ చేయలేదు. ప్రశాంతంగా నిద్ర కూడా పనివ్వా? నీకిప్పుడు ఫోన్ చేసింది నువ్వు పంపించిన కిరాయి రౌడీ కాదు, రాజేంద్ర. నీకిప్పుడు ఫోన్ చేసింది నువ్వు పంపించిన కిరాయి రౌడీ కాదు, రాజేంద్ర.
మరీ ఇంత చేతగాని వాడి అనుకోలేదురా. ఆధారాల్ని శాశ్వతంగా సమాధి చేయటం కోసం భార్గవినే చంపడానికి ప్రయత్నం చేస్తావా? రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి భార్గవిని చంపించడం ఏంటి? మాట్లాడకు. ఈ సమయంలో భార్గవి మీద హత్యా ప్రయత్నం జరిగితే అది ఎవరి ప్రయత్నమో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. నువ్వెంత ప్రయత్నించినా భార్గవిని ఏం చేయలేవు. ఎందుకంటే భగవంతుడెప్పుడూ మంచివాళ్ల పక్షానే ఉంటాడు. ఇంకొక్కసారి భార్గవిని ఏమన్నా చెయ్యాలని ప్రయత్నిస్తే ఆ భగవంతుడే క్షమించినా నేను మాత్రం క్షమించను. నిలువునా తగలెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీకున్న 2 రోజుల గడువుని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకా 1 రోజే టైం ఉంది. నా ఇంటి మీద దాడికి దిగటం కాదు, ముందు నిన్ను నీ తమ్ముణ్ణి ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. భగవంతుడా, అన్నీ కోల్పోయిన నాకు అన్నీ సమకూర్చా. అసలు నాకు ఈ జన్మనెందుకు ఇచ్చావని నేను బాధపడని క్షణం లేదు. కన్న తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేసేది. కానీ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోమని నాకు గొప్ప అవకాశాన్నిచ్చా. బిడ్డని కోల్పోయిన తల్లి జీవితంలో ఆనందాన్ని నింపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు అమ్మ, నాన్న, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెళితే నా చెల్లెలు ఎలా ఉందో నన్న దిగులు. నా చెల్లెలి జీవితం చక్కబడేలా చూడు తండ్రి. ఏంటి, నా కూతురు ఉదయాన్నే లేచి దేవుడికి దీపం పెడుతోందా? అసలు ఉదయం 9 అయితే గాని పక్క మించి కింది కూడా దిగేదానివి కాదు. అది కూడా నేనొచ్చి 4 తిడితే లేచి కాఫీ తాగి మళ్ళీ పడుకునేదానివి. నీలో ఇంత భక్తి ఇప్పుడు పుట్టుకొచ్చింది. నేను చూస్తున్నది నా కూతుర్నేనా? అమెరికా వెళ్తే ఉన్న సాంప్రదాయాలు మర్చిపోతారంటారు, కానీ నా కూతురు మాత్రం సాంప్రదాయాలు నేర్చుకొచ్చింది. అంతా ఆ బాబా చలవ. నువ్వు తిరిగొస్తే గుడికొచ్చి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంటే ఏకంగా నేను తన భక్తురాల్ని చేసి తీసుకొచ్చింది. పద, గుడికెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుందాం. వెళ్దాం పద. ఏంటమ్మా అలా చూస్తున్నావు? పద వెళ్దాం. మళ్ళీ ఆలస్యం అయితే గుళ్ళో రద్దీ పెరుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కారు తాళాలు చూడగానే లాక్కుని మరీ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చునేదానివి. మీ డాడీ వద్దన్నా పోట్లాడి మరీ డ్రైవింగ్ చేసేదానివి. ఇప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నావు? కొంప తీసి అమెరికా వెళ్ళగానే డ్రైవింగ్ మర్చిపోయావా ఏంటి?